శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీరు ఇన్ని సంవత్సరాలు పాస్టర్గా ఉండి దేవుడు ఎవరని చెప్పారు? యెహోవా అని చెప్పారా? యేసు అని చెప్పారా? పరిశుద్ధాత్మ అని చెప్పారా? వీళ్ళ ముగ్గురు కలయిక త్రిత్వమో సంథింగ్ ఏదో చెప్తారు కదా, ఎలా చెప్పారు అసలు మీరు? త్రియేక దేవుడనే చెప్పానమ్మా. రైట్. యెహోవా తండ్రి, కుమారుడు యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన వెళ్ళి యుగ సమాప్తి వరకు ఆదరణకర్తగా మనకు తోడుగా ఉంటానని పరిశుద్ధాత్మను పంపించాడు. ఈ ముగ్గురు ఒకటే, ఈ ముగ్గురు కూడా వేరువేరుగా పనిచేశారు అనే బోధించాను నేను. అసలు మరి రియాలిటీ ఏంటి? రియాలిటీ ఏంటి ఏంటంటే, బైబిల్లో నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, నా మహిమ ఇంకొకరికి ఇవ్వండి నేను అంటాడు యెహోవా. యేసు నేను ఎక్కడ దేవుడిని అని చెప్పుకోలేదు. యేసు నేను దేవుడిని అని చెప్పుకోలేదు. రాజుని అంటాడు. నేను యూదులకు రాజుని. యూదులకు రాజు, కేవలం యూదులకు మాత్రమే. నేను యూదులకు రాజుని. అయినా నేను ఇశ్రాయేలీయులలో నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడ్డాను అన్నాడు. తన యొక్క శిష్యుల్ని కూడా ఇశ్రాయేలు ప్రజలలో నశించిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి, అన్యుల ఇళ్ళకి వెళ్ళొద్దు అంటాడు యేసు కూడా. అసలు యేసు చెప్పంది వీళ్ళు చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ ఉన్నారు. ఆయన ఆదరణకర్తగా యేసు పంపించారు. యేసే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ యేసు, వీళ్ళ ముగ్గురు కలిసి యెహోవా, వీళ్ళ ముగ్గురు ఒకటని నేను బోధించాను. కానీ అలా బోధించేవాళ్ళు చాలామంది ఉన్నారు, బోధించలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బోధించలేని వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికే ఉన్నారు. యెహోవా సాక్షులు అని ఉన్నారు, వాళ్ళు యెహోవాయే దేవుడిని నమ్ముతారు. చర్చ ప్రేష్టలు ఉన్నారు, వాళ్ళు యెహోవాయే దేవుడు, యేసు కుమారుడు అని నమ్ముతారు. ఇంకా మిగతా వాళ్ళంతా కూడా ముగ్గురు ఒకటే, ఒకటే ముగ్గురు అని. అసలు ఈ మొత్తంలో మరియమ్మకి ప్రాధాన్యత ఉండదా? ఆర్సీఎం వాళ్ళు ఒక్కళ్ళే ఇస్తారు మరియమ్మకి, మిగతా ఎవరు ఇవ్వరు. అంటే ఆవిడ ఏమంటారంటే, ఆ పరిశుద్ధుడు ఆమె కడుపును పుట్టాడు అనేటటువంటి ఒక గౌరవ స్థానాన్ని ఇస్తాడు ఎవరికి? మరియమ్మకి. అంతే తప్ప ఆవిడ్ని దేవుని స్థానం ఎవరు స్త్రీ కిందే చూస్తారు. ఆవిడ ఒక పరిశుద్ధురాలు, అందుకని యేసు ఆయన కడుపును పుట్టాడని ఆలోచనతోటి ఉంటారనమాట. ఒక ఆర్సీఎం వారే ఇస్తారు. ఆర్సీఎం వాళ్ళు అయితే మరియమ్మ బొమ్మ ఒక చోట పెడతారు, యేసు ప్రభు బొమ్మ ఒక చోట పెడతారు. ఆ బొమ్మలు పెట్టి వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. అంటే ఈ చర్చిల్లో సాగర్ మాత, వేలాంగిని మాత, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. కొన్ని పేర్లు ఉంటాయి. ఈవెన్ స్కూల్స్ నేమ్స్ కూడా సెయింట్ మేరీస్, సెయింట్ ఆన్స్, అట్లా కొన్ని ఉంటాయి. ఇంకా మరి పేర్లు కూడా ఆవిడ పేరు మీదే పెట్టి చర్చిలు కూడా మరి ఆవిడ పేరు మీదే కడుతున్నారు కదా. అంటే మన దేశానికి మొట్టమొదట వచ్చిన వాళ్ళు ఆర్సీఎంలేను. మన దేశానికి యేసు గురించి ప్రకటించడానికి వచ్చినటువంటి వాళ్ళు ఆర్సీఎంలే. ఆ తర్వాత ప్రొటెస్టెంట్స్ వచ్చారనమాట. ఆర్సీఎంలోంచి వచ్చింది ఈ ప్రొటెస్టెంట్స్. ఆ తర్వాత వాళ్ళు వచ్చారు. అంటే వీళ్ళో పక్కన చేసుకుంటా పోయారు, వాళ్ళో పక్కన చేసుకుంటా పోయారు. ముందు వచ్చిన వాళ్ళు మాత్రం ఆర్సీఎం. ఏది ఏమైనా ఒక్క ఏపీలోనే 7,300 సంథింగ్ చిల్లర చేంజ్ చర్చిలు ఉన్నాయి అనేది మనకు వస్తున్న వార్త. అది అధికారికంగా లెక్క కడితే, లెక్క కడితే ఇంకా అనధికారికంగా చాలా ఉన్నాయి. వితౌట్ పర్మిషన్స్ వాడవాడ పెరుగుతున్నవి ఉన్నాయి. ఆల్రైట్. అసలు యేసు నేను ప్రజల కోసం చచ్చిపోతాకు వచ్చానని కాదు ఎక్కడ చెప్పలేదు. నేను మీ అందరి కోసం చచ్చిపోవడానికి వచ్చానని, నేను యెరూషలేము వెళ్తాను, నన్ను పట్టుకుంటారో నన్ను చంపేస్తారో అనే చెప్పుకొచ్చాడు తప్ప నేను మీకోసమే చచ్చిపోతున్నాను అని ఎక్కడ నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, తండ్రి కొరకు వచ్చాను అంట. యేసు చెప్పిన కొన్ని మాటలు ఉన్నాయి, ఇవి చివరి మాటలుగా చెప్తున్నాను. ఇవి ప్రజలకు బాగా వెళతాయి. యేసు ఎందుకు వచ్చాడు? క్రైస్తవులు అంటారు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని అపోస్తుడైన పౌలు రాసేశాడు. అందుకే వచ్చాడు అని ప్రజలంతా చెప్తూ ఉంటారు. అసలు యేసు ఏం చెప్పాడు తన నోటి ద్వారా? ఇప్పుడు
సత్యబాబు పలానా ఇలాంటి వాడని వేరే వాళ్ళు చెప్పడం వేరు, నా నోటితో నేను ఎవరినో చెప్పుకోవడం వేరు. ఓకే అసలు యేసు ఏం చెప్పాడు? ఓకే యేసు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఉమ్, యేసు ఏమన్నాడంటే, ఉమ్, నా కోసం, నా నామం కోసం మీ కుటుంబాన్ని విడిచిపెట్టమన్నాడు. నా కోసం, నా నామం కోసం మీరు కుటుంబాన్ని విడిచిపెట్టాలి. ఎవరు? మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. బైబిల్ ఉన్నవాళ్ళు తెరిచి చూడండి. ఓకే నా నామము నిమిత్తము అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూమినైనను, ఎండ్లనైనను విడిచిపెట్టండి, 100 రెట్లు మీరు నిత్యత్వంలో పొందుతారని. అవి ఇక్కడ వదిలేయాలన్నమాట. యేసు స్వయంగా తాను చెప్పినటువంటి మాట. మరి ఎంతమంది వదిలేయగలుగుతున్నారు? ఎవరైనా ఒక్కళ్ళైనా ఎలా ఉన్నారా? అసలు ఆయన చెప్పినటువంటి మాట, ఆయన నోటి మాట, యేసుని గనక నమ్మకపోతే, నన్ను గనక నమ్మకపోతే, ఎవడైనా సరే అభ్యంతరం పెడితే, మత్తయి సువార్త 18:6లోను, మార్కు సువార్త 9:42లోను, లూకా సువార్త 17:1-2 వచనాలలో వాడి మెడకే ఒక రాయి కట్టి సముద్రంలో వాడేయండి, అది మేలు అన్నాడు. నన్ను నమ్మడానికి ఎవడైనా అభ్యంతరం పెడితే, ఇప్పుడు ఎవరైనా ఒరే నువ్వు యేసుని ఎందుకు నమ్ముకున్నావురా, ఇదేట్రా అని ఎవడన్నా అభ్యంతరం పెట్టాడు అనుకోండి, చర్చికి వెళ్ళడానికి వీలు లేదు, అలా ఎలాగైనా అభ్యంతరం పెట్టాడు, అలాంటి వాడు మెడకు ఒక రాయి కట్టి సముద్రంలో వాడేయండి అన్నాడు. యేసు చెప్పిన మాటలు. యేసు ఇంకా ఏం చెప్పాడు? శిష్యుడిగా ఉండాలంటే, యేసుకు శిష్యుడిగా ఉండాలంటే, లూకా సువార్త 14వ అధ్యాయం 25-26 వచనాలు కలిపి ఉన్నాయి. బహుజన సమూహములను చూసి ఆయన వెళ్ళుచున్నప్పుడు ఆయన తిరిగాడంట, వెనక్కి తిరిగాడంట. ముందు వెళ్ళిపోతున్నాడు, చాలా జనం వెనకాల వస్తూ ఉన్నారు. వెనక్కి తిరిగి ఏమన్నాడంటే, ఎవడైనను నా యొద్దకు వచ్చి తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తన ప్రాణమును స్వహా ద్వేషింపకుంటే నాకు శిష్యుడు కాదు. ప్రాణాన్ని కూడా ద్వేషించేయాలి. ఎవరు ద్వేషిస్తారో ప్రాణాన్ని కూడా? నా శిష్యుడిగా ఉండాలంటే ఇవన్నీ చేయాలన్నాడు. నా శిష్యులుగా ఉండటం కోసం సమస్త జనాన్ని ఇలాగే చేయండి అని చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. నేనంతా రికార్డెడ్గా చెప్తా ఉన్నా, అధ్యాయము వచనంతో సహా చెప్తా ఉన్నా. ఏమన్నాడంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. అంటే ప్రతి ఒక్కరిని కూడా యేసుకు శిష్యులుగా చేయాలి. అంటే వాళ్ళు ఏం చేయాలి? తండ్రిని వదిలేయాలి, తల్లిని వదిలేయాలి, భార్యను వదిలేయాలి, పిల్లలను వదిలేయాలి, అన్నదమ్ములను వదిలేయాలి, అక్క చెల్లెలను వదిలేయాలి, తన ప్రాణాన్ని కూడా ద్వేషించాలన్నమాట. ఏదో ప్రాణం ఎందుకు వచ్చిందని అవసరం అయితే చచ్చిపోవాలన్నమాట. అలా ఉన్నారు ఎవరైనా? విదేశాల సంగతి వదిలేద్దామండి. మన భారతదేశంలో ఒక్క క్రైస్తవుడైనా ఉన్నాడా? అంటే మరి క్రీస్తుని అనుసరించేవాడంటే అదే కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. అంటే నేను చెప్పింది చేయండి, నా మార్గంలో నడండి అంటే మరి ఎన్ని చేయగలిగినోడే క్రైస్తవుడు. ఇప్పుడు మిగతా వాళ్ళంతా నామకార్థ క్రైస్తవులు వీళ్ళంతా.